డాక్టర్ని కలవకుండా సొంత వైద్యం చేసుకోవడమో లేకపోతే వచ్చిన సిమ్టమ్స్ ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే అది వచ్చేసి ఈ అలర్జీతో వచ్చినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఎందుకు అంటే అలర్జీ అనేది మొదటగా ముక్కు గొంతుతో మొదలవడం జరుగుతుంది. అంటే తుమ్ములు, దగ్గు అవి కూడా అప్పుడప్పుడు వస్తూ పోతుండడం, ఎప్పుడైతే మనకి సరిపడని వాటిని మనం పీల్చినప్పుడు వీటిని అలర్జన్స్ అంటారు. దుమ్ముకి వెళ్ళినప్పుడు, లేకపోతే పొగకి వెళ్ళినప్పుడు, ట్రాఫిక్ లో ఎక్కువసేపు నిలబడినప్పుడు, వెదర్ మారినప్పుడు, ఇలాంటి టైంలో సిమ్టమ్స్ వచ్చి తగ్గుతూ ఉంటుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఇవే సిమ్టమ్స్ చాలా ఫ్రీక్వెంట్ గా రావడం చూస్తుంటాము. అలాగే చాలా సివియర్ ఫామ్ లో రావడం కూడా చూస్తుంటాం. అదే అలర్జీ లంగ్స్ లో వరకు వెళ్ళి వాళ్ళకి ఆయాసము, పిల్లి కూతలు వెళ్ళే స్టేజ్ కూడా మనం చూస్తుంటాం. స్టడీస్ ప్రకారం ఈ అలర్జిక్ రైనైటిస్ అంటే ఈ తుమ్ములు, దగ్గు, ముక్కుకు సంబంధించిన సిమ్టమ్స్ 30 to 80% ఆస్తమాకి లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా తెలిసింది.